అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పక్షాన వందనాలండి. ప్రభునందు ప్రియులారా, సాధారణంగా మనం ఈ లోకాన్ని గమనిస్తే ఈ లోకం తన అనుభవాల ద్వారా ఎన్నో సూక్తులను చెబుతూ ఉంటుంది. లోకం ఏం చేస్తుందండి? తన అనుభవాల ద్వారా ఎన్నో సూక్తులు. సూక్తి అంటే ఏంటండి? సూక్తి అంటే మంచి మాట. లోకం ఏం చేస్తుందంటే తన అనుభవాల ద్వారా చాలా మంచి మాటలు చెబుతుంది. అటువంటి మంచి మాటను ఈరోజు మనం ఒకటి ఆలోచిద్దామండి. మీరు సాధారణంగా విని ఉండవచ్చు ఆ మంచి మాట, లేకపోతే సూక్తి, లేకపోతే లోకోక్తి. ఏమిటి అంటే, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస. విన్నారండి? ఎప్పుడన్నా విన్నారండి? శ్రమ అంటే శ్రమించడం నీ ఆయుధమైతే, శ్రమను నువ్వు ఆయుధంగా చేసుకుంటే విజయం ఏమవుతుందంటే బానిస అవుతుందంట. అంటే విజయం అనేది చాలా అవలీలగా వచ్చేస్తుంది, విజయం అనేది చాలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని ఒక లోకోక్తి, ఒక సూక్తి. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. ఇది చదివి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఏం చేశారంటే, వారు పనిచేస్తున్నటువంటి ఉద్యోగంలో విజయాలు సాధించారు. విద్యార్థులైతే చక్కగా శ్రమపడి ఉన్నత శిఖరాలని అధిరోహించారు. వ్యాపారస్తులైతే ఇదిగో కష్టపడి పనిచేసి శ్రమించి శ్రమనే ఆయుధంగా నమ్ముకుని వాళ్ళ వ్యాపారాల్లో వృద్ధి చెందారు. వాళ్ళని మనం అడిగినప్పుడు మీరు ఎంత బాగా అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటండి అని అడిగినప్పుడు, ఇదిగోండి గోడ మీద నేను ఒక సూక్తి చూశాను, ఆ సూక్తి నా జీవితంలో మరువరానిది, ఆ సూక్తే నా జీవితాన్ని మార్చేసింది. అది ఏమిటంటే, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అనే సూక్తిని నేను చదివి ఇన్స్పైర్ అయ్యి ఈ స్థాయికి వచ్చానండి అని చెప్పిన వారు కూడా సమాజంలో లేకపోలేదు. ఈ భూమి మీద బ్రతికేటువంటి 60-70 సంవత్సరాల్లో చాలా చక్కగా బ్రతకడానికి ఈ సూక్తిని ఉపయోగించుకుని ఒకరు విద్యలో ఉన్నత శ్రేణిని అధిరోహిస్తే, ఒకరు ఉద్యోగంలో ఉన్నత శ్రేణిని అధిరోహిస్తే, ఒకరు వ్యాపారంలో ఉన్నత శ్రేణిని అధిరోహిస్తే ఏం జరుగుతుందండి? చివరికి ఈ 60-70 సంవత్సరాల జీవితంలోనే వాళ్ళు చక్కగా ఉంటారు. మరి మరణించిన తర్వాత ఈ సూక్తి పనిచేస్తుందా? సూక్తి చాలా మంచిది కదా, చాలా మంది జీవితాలను చక్కదిద్దినటువంటి సూక్తి కదా. మరి ఈ సూక్తి మరణాంతర జీవితానికి పనికొస్తుందా? పనిచేస్తుందా? పని చేయదు. మరి ఇటువంటి సూక్తి బైబిల్లో యేసువారు చెప్పారండి? చెప్పారా లేదా? శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అని యేసువారు చెప్పారండి. ఎప్పుడైనా చదివాం మనం బైబిల్లో? అంటే బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించకపోవడం వల్ల లోకస్తులు పెట్టినటువంటి ఒక మంచి మాట మనకి చాలా గొప్పగా కనపడుతుంది. కానీ నిజంగా ఆలోచిస్తే ప్రియులారా, ఈ మాట బైబిల్ మొదటి శతాబ్దంలోనే చెప్పింది. ఏంటి? మొదటి శతాబ్దంలోనే చెప్పింది. యేసువారు చెప్పినటువంటి మాట కేవలం ఇహలోకానికే మాత్రమే కాదు, పరలోకానికి కూడా సూటబుల్ అయ్యేటువంటి మాట. ఈ లోకస్తులు చెప్పినటువంటి ఈ మాట కేవలం నీకు 60-70-80 సంవత్సరాల వరకే పనికి వచ్చింది. కానీ యేసువారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, ఇటువంటి సూక్తి ఏదైతే ఉందో, అది ఇహలోకానికి పరలోకానికి కూడా పనికి వచ్చే విధంగా చెప్పారు.
అంత చక్కని మాట ఒక్కసారి మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి, జాగ్రత్తగా చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. చాలండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఏ విధంగా ధరించుకోమంటున్నాడండి? ఆయుధముగా ధరించుకొనుడి. మనసును ఆయుధంగా ధరించుకోవడం ఏంటండి? మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోమంటున్నాడు. మనస్సును ఆయుధంగా ధరించుకోవడం అంటే ఏంటి? ఎటువంటి మనస్సును ఆయుధంగా ధరించుకోమంటున్నాడు అని ప్రశ్న వేసుకుని ఆ వాక్యాన్ని మళ్ళీ మొదటిగా ఒక్కసారి చదివితే, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను కనుక ఆ విధంగా శ్రమ పడేటువంటి మనస్సును మీరును ఆయుధముగా ధరించుకొనుడి. మీరును ఆయుధముగా ధరించుకొనుడి అంటున్నాడు. అంటే యేసుప్రభువు వారు చెప్పింది ఏమై ఉంది? శ్రమను ఆయుధముగా ధరించుకొనుడి. మనం చెప్పుకున్నటువంటి సూక్తులు ఏంటి? శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస. అంటే బైబిల్లో మొదటి శతాబ్దంలోనే చెప్పబడిందా లేదా? చెప్పబడిందా లేదా అండి? చెప్పబడింది. అసలుకే శ్రమ పడేటువంటి మనసునే ఆయుధముగా ధరించుకోండి అంటాడు. మరి కేవలం ఈ లోకపరమైనటువంటి జీవితం గురించే దేవుడు చెప్పారా? యేసుప్రభువు కేవలం ఈ లోకపరమైనటువంటి జీవితం గురించే ఈ వాక్యం చెప్పారా? చెప్పలేదండి. ఎందుకంటే యేసుప్రభువు వారి జీవితాన్ని మనం గమనిస్తే ఆయన ఒక మాట అంటాడండి. చూడండి, నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు గూళ్ళుండును, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు ఏమి లేదంట, కొంచెమైనను స్థలము లేదు. ఇదిగో శ్రమను మీ ఆయుధంగా ధరించుకోండి అని చెప్పినటువంటి యేసుకి ఏమి లేదంట, తలవాల్చుకోవడానికి ఉండడానికి స్థలము లేదంట. మరి అంత శ్రమ పడినటువంటి యేసుప్రభు వారికి స్థలం లేకపోవడం ఏంటండి? ఇక్కడ స్థలం సంపాదించుకోలేదు ఆయన, మరి ఎక్కడ స్థలం సంపాదించుకున్నారు? శ్రమను ఆయుధంగా ధరించుకుని పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున స్థలాన్ని సంపాదించుకున్నాడు. ఇక్కడేమన్నాడు? నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు గూడుండును, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు ఏమి లేదంట, ఏమి లేదంటండి, స్థలము లేదు. ఈ మాట చెప్పినటువంటి యేసువారు మరొక మాట కూడా అన్నారు. ఏంటంటే, నేను వెళ్ళుచున్నాను, మీ కొరకు నేను అక్కడ స్థలము సిద్ధపరిచి మళ్ళీ వస్తాను. నా ఇంట, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, వాటిని సిద్ధపరచుటకే నేను వెళుతున్నాను, మరలా తిరిగి వస్తున్నాను. అంటే ఈయన శ్రమను ఆయుధంగా ధరించుకున్నాడు. ఎవరు? యేసుప్రభువు వారు. కానీ ఫలితాన్ని, విజయాన్ని ఎక్కడ పొందాడు? ఎక్కడ పొందాడు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున స్థానం సంపాదించి ఆయన విజయాన్ని సాధించారు. చూడండి ఎంత చక్కగా చెప్పారు. ఇంతకీ శ్రమ అంటే ఏంటండి? శ్రమ అంటే ఏంటి? అప్పుల బాధలా, ఆర్థిక ఇబ్బందులా, అనారోగ్య సమస్యలా? ఇవి మాత్రమే శ్రమలు అనుకుంటాం మనం, అంతేనా? ఇవి మాత్రమే శ్రమలు అనుకుంటాం. ఇవి దేవుణ్ణి నమ్ముకున్న మనము అనుభవిస్తున్నాము, దేవుణ్ణి నమ్ముకొనకుండా లోకంలో జీవిస్తున్న వారు కూడా అనుభవిస్తున్నారా లేదా?
మరి యేసుప్రభు వారు పేతురు ద్వారా పలికించినటువంటి మాటల్లో ఉన్నటువంటి శ్రమ ఇదేనా? మరి ఆ శ్రమ ఏంటి? ఆ శ్రమ ఏంటంటే ఇదిగో సువార్త విషయములో, దేవుని పని విషయంలో పడేటువంటి శ్రమ. ఏ శ్రమ అండి? సువార్త విషయంలో, దేవుడి విషయంలో పడేటువంటి శ్రమ. యేసుప్రభు వారు ఆయనకి వడ్రంగి పని తెలుసా లేదండి? వడ్లవాని కుమారుడు. ఆ పని చేసి మరి ఆయన ఏదో ఒక ఇంటినో లేకపోతే కొంత ధనాన్నో సంపాదించుకోవచ్చు కదా. పని తెలుసా లేదా ఆయనకి? మరి సంపాదించుకుని చక్కగా ఆయన జీవించవచ్చు కదా. మళ్ళీ నక్కలకు బొరియుండును, ఆకాశ పక్షులకు గూళ్ళుండును, మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలం లేదని ఎందుకు అంటున్నారు అంటే ఇహలోకమైనటువంటి పని గురించి ఆయన రాలేదు. ఏ పని గురించి వచ్చారు? దేవుని సువార్తను వ్యాపింప చెయ్యడానికి వచ్చారు. మరి ఆయన పడినటువంటి శ్రమలు ఏంటి? ఇదిగో సువార్త నిమిత్తమును దేవుని పని నిమిత్తము అని ఏమై ఉన్నారు? శ్రమలు పడి ఉన్నారు. మరి ఇప్పుడు చదవండి, ఒక్కసారి క్లియర్గా అర్థమవుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. అంటే ఈ శ్రమలు అనేవి ఈ భౌతిక జీవితంలో వచ్చేటువంటి శ్రమలైతే కాదు. మరి ఏ శ్రమలు పడేటువంటి మనసును ఆయుధంగా ధరించుకోమన్నాడంటే ఇదిగో పరలోక జీవితాన్ని, పరలోక పౌరసత్వాన్ని నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు ఏం పొందాలి? శ్రమలు పొందాలి. ఏ విషయంలో? దేవుడు పని విషయంలోనే, దేవుని సువార్త విషయంలో. ఇప్పుడు శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు వస్తుందా రాదా? విజయం వస్తుందా రాదా? ఏ విజయం అది? నిత్య జీవం అనేటువంటి విజయం. నిత్య జీవం అనేటువంటి విజయం. మరి ఇది కాదండి కావాలి క్రైస్తవులకి. ఈ విజయం కదా కావాలి ప్రభుని నమ్ముకున్న వారికి. లేకపోతే ఈ విజయంతో సంబంధం లేదా? ఈ లోకపరమైనటువంటి విజయం వస్తే చాలా. ఒక ఐఏఎస్ చదివి కనుమూసినా సరే వాడు కూడా ఏం పొందుకోవాలి? ఖచ్చితంగా నిత్య జీవం పొందుకోవాలి. అంటే వాడు ఏం చెయ్యాలి? వాడు ఏం చెయ్యాలి? దేవుని పని విషయంలోనే, సువార్త విషయంలో శ్రమలు పడేటువంటి మనసును ఏం చెయ్యాలి? ఆయుధముగా ధరించుకోవాలి. ఏమంటే మనం మనసులో ఏదైనా ఒక విషయం ఫిక్స్ అయిపోయాం అనుకోండి, ఒక సమస్య గురించి ఏదైనా ముందుగా ఒక విషయం ఫిక్స్ అయిపోయాం అనుకోండి, ఆ శ్రమను ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందా ఈజీగా ఉంటుందా చెప్పాలి? సులువుగా ఉంటుంది. ఒక సమస్య వస్తుందని తెలుసు, ఆ సమస్య గురించి మనం ముందే ప్రిపేర్ అయ్యాం, నిజంగా ఆ సమస్య వచ్చింది, అప్పుడు ఆ సమస్య మనకి కష్టంగా ఉంటుందా లేకపోతే సులువుగా ఉంటుందా? మెంటల్గా ముందే ప్రిపేర్ అయిపోయాం. మనం మెంటల్గా ముందు ప్రిపేర్ అవ్వకుండా ఆ శ్రమ వచ్చి పడింది అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. మెంటల్గా ముందు ప్రిపేర్ అవ్వలేదనుకో, హఠాత్తుగా వచ్చి శ్రమ వచ్చిందనుకో చాలా కష్టంగా ఉంటుంది. యేసుప్రభు వారు మంచి సైకాలజిస్ట్ అండి. ఆయన మనిషి యొక్క మనస్తత్వ శాస్త్రాన్ని ఎరిగినవాడు. ఆయన ఎవరు? యేసుప్రభు వారు. అందుకే మీకు లోకంలో శ్రమలు వస్తాయి అని తన భక్తుల్ని ముందుగా ఏ విధంగా సిద్ధపరిచారో చూడండి. ఒక్క చక్కని మాట. మీకు లోకంలో శ్రమలు వస్తాయి అని తన భక్తుల్ని ఏ విధంగా ముందుగా సిద్ధపరిచారో చూడండి. ఎందుకు ముందుగా సిద్ధపరచడం? అలా సిద్ధపరిస్తే వారు శ్రమలను చాలా సునాయాసంగా ఎదుర్కొంటారు. ఆయన సిద్ధపరచలేదనుకో ఏమవుతును? వాళ్ళు శ్రమల్లో
ఎదుర్కొనలేకపోదును ఈరోజు సువార్త ఇంత విస్తారంగా ప్రకటించకపోదును. అంతే కదండి. ఆదిమ సంఘంలో విశ్వాసులు శ్రమలు ఎదుర్కొనడం వల్లనే సువార్త మన వరకు వచ్చింది. ఆ ఎదుర్కోవడానికి శక్తినిచ్చింది ఎవరు? ఇదిగో మీకు లోకంలో శ్రమలు వస్తాయని ముందుగా వారి మనస్సులను ఒక మనస్తత్వ శాస్త్రవేత్త అయినటువంటి యేసుక్రీస్తు వారు ముందుగానే సిద్ధపరిచారు. చూడండి ఒకసారి లోకాసు వార్త 6వ అధ్యాయం. లోకాసు వార్త 6వ అధ్యాయం 22, 23 వచ్చినారు. 22, 23 వచ్చినది. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మలను ద్వేషించి ఎలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఎవరి నిమిత్తం అంటే మనుష్య కుమారుని నిమిత్తం మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారిని ఏం చేస్తారంట? ద్వేషిస్తారంట, నిందిస్తారంట, వెలివేస్తారంట, మన పేరుని చెడ్డదని చెబుతారంట. అలా చెప్పినప్పుడు మనం ధన్యులు అంటండి. అంటే ఒకరి చేత తిట్టించుకుంటే మనం ధన్యులమా? ఒకరి చేత మాట పడితే ధన్యులమా? ఎవరన్నా వచ్చి ఒక మాట అంటుంటే నీకేం కరం పట్టింది ఆడితో మాటలు అనిపించుకుంటున్నావు, నువ్వేంటి, నీ స్టేటస్ ఏంటి అంటారా లేదా? కానీ యేసుప్రభువు వారు ఏమంటున్నారా? నా నిమిత్తం మనుష్య కుమారుడు అయినటువంటి నా నిమిత్తము జనులు మిమ్మల్ని ద్వేషిస్తారు, నిందిస్తారు, వెలివేస్తారు, మీ పేరు చెడ్డదని చెబుతారు. అప్పుడు మీరు ధన్యులు. ధన్యులు అంటే ధన్యులు అనే పేరుకి ఉన్నటువంటి మరొక అర్థం ఏంటంటే అదృష్టవంతులు. ఏంటంటే తిట్లు తినడం అదృష్టవంతులా? వెలివేయబడ్డం అదృష్టవంతులమా? నిందించడం అదృష్టవంతులను చేస్తుందా? మనం చెడ్డవారు అని చెప్పడం మనల్ని అదృష్టవంతులు చేస్తుందా? మరి యేసుప్రభువు వారు ఏంటి ఇలా చెప్తున్నారు? ఇలా చెప్తాం. మళ్ళీ ఇంకేం చేయమంటున్నారు చూడండి, కింద చూడండి ఒకసారి. ఆ దినమందు అలాగ మిమ్మల్ని మనుషులు ద్వేషించి వెలివేసి నిందించి మీరు చెడ్డవారు అని చెప్పిన ఆ దినమందు చూడండి సంతోషించమంటున్నాడు. మళ్ళీ గంతులు సంతోషించి గంతులు వేయుడు. మనల్ని ఎవరన్నా తిడుతుంటే సంతోషించి గెంతులేస్తావా? వెయ్యగలవా? అసలుకే నువ్వు చెడ్డవాడివి అని చెప్తుంటే మనం సంతోషించి గెంతులు వేయగలమా? మనం నిందిస్తే సంతోషించి గెంతులు వేయగలమా? మనల్ని అందరిలో కలవకుండా వెలివేస్తే సంతోషించి గెంతులు వేయగలమా? మరి యేసుప్రభువు వారు ఏంటి అలా చెప్తున్నారు? అంతే, లోకం ఒకవైపు, యేసు ఒకవైపు. చూడండి తన శిష్యుల్ని ఎలా సిద్ధపరుస్తున్నాడో మానసికంగా. ఇదిగో మీకు శ్రమలు కలుగుతాయి, మీ సొంత వారే మిమ్మల్ని వెలివేస్తారు, మీ సొంత వారే మిమ్మల్ని చెడ్డవారని చెప్తారు, మీ సొంత వారే మిమ్మల్ని నిందిస్తారు. అప్పుడు మీరు కృంగిపోకండి. మీరు కృంగిపోతే తర్వాత తరాల వారికి సువార్త అందదు. మీరు అప్పుడు కృంగిపోయారా? ఏమండి, సచిన్ టెండూల్కర్కి ముందు క్రికెట్లోకి వచ్చినప్పుడు నువ్వు అసలు బ్యాట్స్మెన్ కింద పనికిరావు అన్నాడంట. కృంగిపోయాడా? తర్వాత ఏమన్నారు? గాడ్ ఆఫ్ క్రికెట్ అన్నాడు. అన్నారా లేదా? అంటే కృంగుదల అనేది మనిషిని ఎదగనివ్వదు. ఏం చేయనివ్వదు? ఎదగనివ్వదు. అందుకే యేసుప్రభువు వారు తన శిష్య బృందాన్ని ఎంత చక్కగా కౌన్సిలింగ్ ఇస్తున్నారో చూడండి. మీరు అధైర్య పడవద్దు. ఆ సమయంలో మీరు ఏం చెయ్యాలంటే మీరు అదృష్టవంతులు, మీరు ధన్యులు, సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకంలో గొప్పదై ఉండండి. లోకం ఎలా చూస్తుంది? వీడికి చావ చచ్చిపోయింది, తిడుతుంటే తిట్టడం లేదు,
వీడికి దమ్ము లేదు, కొడుతుంటే కొట్టడం లేదు. ఇదిగో వీడికి శక్తి లేదు, ఇదిగో నిందిస్తే తిరిగి నిందించడం లేదు. ఎందుకు చేయటం లేదు? ఇది ఎందుకు చేయలేదు అపోస్తులు? వారికి శక్తి లేదా? వారికి బలం లేదా? అందరి దగ్గర మౌనంగా వినయంగా మొదటి శతాబ్దంలో ఎందుకు ఉన్నారు? శ్రమ పెట్టే వారి దగ్గర కూడా వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే ఇదిగో యేసు ప్రభువు వారు ముందుగానే సిద్ధపరిచేశారు. పరలోకంలో మీ ఫలం ఏమవుతుందంట? అధికమవుతుంది, గొప్పదై ఉండు. ఏమండి, రేపు మనకి మన జీవితంలో చాలా గొప్పది మన జీవితంలోకి రాబోతుంది. ఈరోజు మనం పనికి మాలిన విషయంలో ఏదైనా తగాదా పడితే అది రాదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎంత జాగ్రత్తగా ఉంటాం? ఒకడు మనం తిట్టినా కొట్టినా ఆ ఒక్కరోజుకి ఓర్చుకుంటామా లేదా? అలాగే అపోస్తులు వారు ముందున్నది చూశారు. ఏముంది? వారు గొప్పగా పొందుకునేది ఏంటి? పరలోకం. పరలోకంలో నా ఫలం అధికమవుతుందని ప్రభువు చెప్పాడు కదా. అందుకే మేము అన్ని శ్రమలు అనుభవించాము. వారు కొట్టినా కొట్టలేదు, వారు నిందించినా నిందించలేదు. ఏ మాటను బట్టి? ఇదిగో క్రీస్తు వారు చెప్పినటువంటి మాటను బట్టి. అండి, మనం విచిత్రంగా ప్రవర్తిస్తే ఏం చేస్తామంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తామండి? కౌన్సిలింగ్ తీసుకుంటావా లేదా? తీసుకుంటావా లేదా? అతనికి డబ్బు చెల్లిస్తా. ఆయన ఏం చెప్తాడు? ఆయనే చెప్తాడండి శక్తినిచ్చేటువంటి మాటలు, మీ మనసును ఉత్తేజపరిచేటువంటి మాటలు, మోటివేషన్ చేసేటువంటి మాటలు. మరి ఆ మాటలు శిష్యులు చెప్పలేదు యేసుప్రభు గారు. అంటే యేసుప్రభు గారు శిష్యులకి ఏం చేస్తున్నారు? ముందుగానే మోటివేషన్ క్లాసు తీసుకున్నారు. ముందుగానే ఆయన ఏం చేశారు? కౌన్సిలింగ్ ఇచ్చారు. అందుకే వారు విశ్వాసం ఎలా ఉందంటే రంపంతో కోయబడిన రాళ్లతో కొట్టబడిన యేసునామాన్ని ప్రచురించకుండా వారు ఆగలేదు. ఆగారండి? ఆగలేదు. చూడండి, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు మీరును కలిగి ఉండండి అని పౌలు చెప్తున్నాడు. ఏమంటాడండి? క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసును మీరును కలిగి ఉండండి. మన మొదటి వాక్యంలో ఏం చెప్పాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక ఎవరి నిమిత్తం? సమస్త మానవాళి నిమిత్తం. ఆయనకి ఇల్లు లేకపోయినా, భోజనం లేకపోయినా, సొంత వారే ఆయన వెలివేసిన, వీడు దయ్యములు పట్టినవాడని నిందించిన, వీడు చెడ్డవాడు అని నిందించరా లేదా? పిడిగుద్దులు గుద్దిన, మొహాన్న ఉమ్మి వేసిన యేసుప్రభు వారు ఎందుకు అంత శాంతంగా ఉన్నారు? పేతురు ఒకసారి కంగారెడిపోతే ఒక విషయంలో నాకు తెలియదు అనుకుంటున్నావా? నా తండ్రికి ఆజ్ఞాపిస్తే పరలోకం నుండి ఏంటి ఒక సైన్యాన్నే దింపేస్తాడు. కాదు, మనకు ఇది చెయ్యటం తగదు అని చెప్పారా లేదా? మరి యేసుప్రభు అన్ని శ్రమలు ఎందుకు పొందారు? అంత శ్రమలు కలిగినటువంటి మనస్సును ఆయన ఎందుకు ఆయుధంగా ధరించుకున్నారంటే ఆయనకు కూడా పరలోకంలో ఏం రాబోతుంది? శ్రమలు అనుభవిస్తే ఆయన ఫలము అధికమవబోతుంది. ఆ ఫలాన్ని అధికం చేయకూడదని సాతాను ఎన్ని వేషాలు వేసాడండి. ఆయన ఫలాన్ని పరలోకంలో అధికం చేయకూడదని సాతాను ఎన్ని వేషాలు వేశాడు. ఈ లోకరాజ్యాలన్నిటినీ కూడా నీ పాదాక్రాంతం చేస్తాను, నాకు మొక్కు. నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకే దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. ఇదిగో నీకు ఆకలి వేస్తుంది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో అని నేత్రాస, శరీరాస, జీవపుడంబం ఇవన్నీ ఒకేసారి ప్రయోగించాడు. ఎందుకు? క్రీస్తు వారు శ్రమలు పడేటువంటి మనసును ఆయుధంగా ధరించి ఇదిగో
పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున స్థానం పొందకూడదు అని. అంతేనండి? అంతేనా కదా? అలాగా ఆయన శ్రమలు పడేటువంటి మనసును ఆయుధంగా కలిగి ఉండడం వల్ల ఆయన ఏమి ఘనతను పొందుకున్నాడంటే, తండ్రి అయిన దేవుని ద్వారా అన్ని నామముల కన్నా పైనామం, ప్రతి వాని మోకాలు ఎవరి నామములో వంగాలి? యేసు నామములా వంగులాగున ఆయన్ను తండ్రి అయినటువంటి దేవుడు హెచ్చించాడంట. ఎందుకు? తన జీవితంలో శ్రమలు అనుభవించేటువంటి మనసును ఆయుధంగా కలిగి ఉండడం వల్ల. ముఖ్యంగా భక్తి జీవితంలో మనం ఏమనుకుంటాం? మనం శ్రమలు వస్తే తీసే ప్రభువా, శ్రమలు వస్తే ఏమంటారండి? తీసే ప్రభువా, ఈ శ్రమలు నా నుండి దూరం చేసే ప్రభువా అంటాం. అనవా లేదా? అంటావా అనవా? యేసు ప్రభువారు ఏమంటున్నారు? మీరు తిండి గురించి కానీ బట్ట గురించి కానీ జీవించే విధానం గురించి అసలు నాకు మొరపెట్టకండి బాబు, మీరు ఏ విధంగా జీవించాలో నాకు తెలుసు. అడవి పువ్వుని అంత అందంగా అలంకరించినటువంటి నేను మరీ అందంగా ఉండేటువంటి మిమ్మల్ని గొప్పగా జీవింపచేయనా? గొప్పగా చేయనా? ఇహలోక విషయముల గురించి నాకు మొరపెట్టకండి, మీ అవసరతలు నాకు తెలుసు. మీ మొర ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? మీ మొర ఆత్మీయ సంబంధమైనటువంటి మొరలాగా ఉండాలి. శ్రమలు అనుభవించడానికైనా సరే వాక్య విషయంలోని, పరిచర్య విషయంలోని, సువార్త విషయంలో మనం ఖచ్చితంగా సిద్ధపడి ఉండాలి అని చెప్పారు. చెప్పారా లేదండి? చెప్పారా లేదా? యేసు ప్రభువారు నేనే సత్యమును అన్నారు. అన్నారా లేదా? నేనే జీవమును అన్నారు. నేనే మార్గమును అన్నారు. యేసు ప్రభువారు ఏంటంట? ఆయనే సత్యం అంట, ఆయనే మార్గం, ఆయనే. ఇందులో మొదటి మాట ఏంటి? నేనే సత్యము. ఆయనే సత్యమైనప్పుడు ఆయన అనుసరిస్తున్నాం మనమందరం కూడా ఏ మార్గంలో ఉన్నావా లేదా? ఉన్నాం. మరి ఉంటే ఆయన శ్రమలు పడి సిలువ మరణం చెంది పునరుద్ధానుడు అయ్యి పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత, ఆరోహణ అవ్వక ముందు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఆదరణకర్త రాబోతున్నాడు. ఆ ఆదరణకర్త వచ్చి మొట్టమొదటిగా చేసేటువంటి డ్యూటీ ఏంటి అంటే, ఇదిగో మిమ్మల్ని సర్వసత్యములోనికి ఏం చేస్తాడంట? నడిపిస్తాడంట. సర్వసత్యంలోకి మరి సత్య మార్గంలోనే కదా ఉన్నాం మనం. యేసుప్రభువారు నేనే సత్యమని బోధించారు. ఆ సత్య మార్గంలోనే మనం ఉన్నాం. మళ్ళీ ఆదరణకర్త వచ్చి సర్వసత్యంలోకి నడిపించవలసిన అవసరం ఏముంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారండి? అంటే మనం సత్యములో ఉన్నా సరే ఆ సత్యములో నుంచి తొలగించేవారు లోకంలో ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు. ఎవరు వాళ్ళ? అపవాది. నేనే క్రీస్తునని అనేకులు వస్తారు, మీరు నమ్మకండి అన్నారా? అన్నారా లేదా? అంటే వాళ్ళని కూడా చూసి మనం ఏమనుకుంటాం? సత్యమేమో అనుకుంటాం. ఏమనుకుంటామండి? అనుకుంటాం. వాళ్ళని ఫాలో అవుతూ మనం సత్యములో ఉన్నామేమో అనుకుంటాం. ఒకసారి సత్య మార్గమైనటువంటి యేసు మార్గంలోకి వెళ్ళాం, అయినా సరే పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లోకంలో అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళు మనకు ఎలా కనపడతారు? సత్యము ప్రచురించే వారిలాగే కనపడతారు. అందుకే ఆత్మను ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆ ఆత్మ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే సర్వసత్యములోకి నడిపిస్తాడు. సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇప్పుడు చూడండి, కోర్టు సమస్యలా రండి, అప్పుడు బాధలా రండి, మీ పిల్లలకు పెళ్ళి అవడం లేదా రండి,
మీ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం, ఏసే పరిష్కారం, ఏసే పరిష్కారం. పిలుస్తున్నారా లేదా అని సిద్ధపరుస్తున్నారా లేదా? మరి యేసు సిద్ధపరిచిన దానికి ఇప్పుడు క్రీస్తు ప్రబోధాన్ని ప్రచురిస్తున్న వారు సిద్ధపరుస్తున్న విధానానికి తేడా ఉందా లేదా? తేడా ఉందా? అర్థమైందండి నేను చెప్పింది? క్రీస్తు తన శిష్య బృందాన్ని సిద్ధపరిచిన విధానానికి ఇప్పుడు బోధకులు సిద్ధపరుస్తున్నటువంటి విధానానికి తేడా ఉందా లేదా? ఏంటి తేడా? ఈ భౌతిక పరమైనటువంటి జీవితం కోసమే వీరు యేసుని నమ్ముకోండి అని చెప్తున్నాడు. యేసు ప్రభువు ఏం చెప్తున్నారు? మనస్సు శ్రమలకు సహించేటువంటి మనసును ఆయుధంగా ధరించుకోండి, ఎందుకంటే మీకు శ్రమలు రాబోతున్నాయి. నన్ను నమ్ముకోవడం వల్ల మిమ్మల్ని ద్వేషిస్తారు, నన్ను నమ్ముకోవడం వల్ల మిమ్మల్ని వెలివేస్తారు, నన్ను నమ్ముకోవడం వలన మిమ్మల్ని చెడ్డవారిని చెబుతారు. మీ జీవితం అంతా కూడా శ్రమలే, మీ జీవితం అంతా కూడా శ్రమలే అని చెప్పి సిద్ధపరిచారా లేదా? ఆయన అలా సిద్ధపరచబట్టి వారు శ్రమలను ఎదుర్కొని ఈరోజు సువార్త మన చేతిలోకి వచ్చిందండి. బైబిల్ ఈరోజు మన చేతిలోకి రావడానికి ఏంటి కారణం? వారు శ్రమలు సహించడం అనేటువంటి మనసును ఆయుధంగా కలిగి ఉన్నారు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇటువంటి బోధల నుండి మనల్ని సర్వసత్యంలోకి నడిపించవలసిన అవసరం ఉందా లేదా? ఉందా లేదా? ఉందండి లేదండి? మీరు ప్రతి బోధన నమ్ముతున్నారా? ప్రతి బోధన నమ్మడం లేదు, నమ్ముతున్నారండి? కొంత వినగానే ఇది తప్పు అని మీకు అనిపిస్తుందంటే ఆత్మ మీలో పనిచేస్తుంది. ఆత్మ మిమ్మల్ని అసత్య మార్గంలోకి వెళ్తున్న మిమ్మల్ని తీసుకొని మళ్ళీ ఎక్కడికి నడిపిస్తుంది? సర్వసత్య మార్గం అయినటువంటి క్రీస్తు వద్దకు మిమ్మల్ని నడిపిస్తుంది. అదండి పరిశుద్ధాత్మ ప్రధానంగా మనకి ఇవ్వబడ్డానికి దేవుని ఉద్దేశం. ఆయన సర్వసత్యములోకి నడిపించలేకపోతే మనం ఏమైపోతాం? సత్యములో ఉన్నామనుకొని భ్రమపడతామా లేదా? భ్రమపడతామా లేదా? బోధకులు పిలుపులు ఎలాగున్నాయి? 4 వారాలు రండి, 7 వారాలు రండి, ఉన్నాయా లేదండి? మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ క్రీస్తు చెప్పిన మాటలు ఒకలా ఉన్నాయి, బోధకులు చెప్పినటువంటి మాటలు ఒకలా ఉన్నాయి. క్రీస్తును అనుసరించి బైబిల్లో విశ్వాస వీరులుగా ప్రకటించబడ్డ వారి మాటలు ఒకలా ఉన్నాయి. పౌలు అంటాడు, ఈ జీవితం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులు, మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు. అంటే ఈ జీవితం మట్టికి అంటే 60-70 సంవత్సరాలని చక్కగా జీవించాలని దేవుణ్ణి అడ్డుపట్టుకొని బతుకుతే, క్రీస్తునందు నిరీక్షిస్తే, క్రీస్తు నేను జీవించే కాలం అంతా నా అవసరాలు తీరుస్తాడు, అవసరాలు తీర్చేటువంటి ఒక దేవుడుగా మాత్రమే నమ్మితే మీరు మనుషులందరికంటే ఏంటంటే ఏంటి? క్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా దౌర్భాగ్యం అయ్యేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఆ మాట ప్రకారం ఉందా లేదండి? ఉందనే పౌలు చెప్తున్నాడు. అలా దౌర్భాగ్యం అవ్వకుండా మనల్ని సర్వసత్యములోకి నడిపించేది ఏంటి? పరిశుద్ధ ఆత్మ. అవసరం ఉందా లేదా సమాజానికి? ముఖ్యంగా దేవుని నమ్ముకున్న బిడ్డలకి పరిశుద్ధాత్మ అవసరం ఉందా లేదండి? ఎందుకు అవసరం ఉంది? సర్వసత్యములోకి నడిపి అబద్ధ బోధల్లోకి మనం వెళ్ళిపోకుండా, అబద్ధ బోధల్లోకి వెళ్ళిపోకుండా అసలు సత్యాన్ని అయినటువంటి క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ సర్వసత్యంలోకి నడిపించేటువంటి ఆత్మ ఎందుకో ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఈ విషయం మీకు అవగతం అవుతుంది. ఎంత తేడా ఉందండి యేసు ప్రభు వారు తన శిష్యులకు చెప్పినటువంటి మాటలకి ఇప్పుడు బోధకులు తమ శిష్యులకు చెబుతున్నటువంటి మాటలకి. ఉందా లేదా? చాలా తేడా ఉంది. అసలు మీకు శ్రమలే రావంటున్నారు క్రీస్తుని నమ్ముకుంటే.
కష్టాలు తీరిపోవు. అంతా శ్రమలే అని ప్రభువు చెప్తున్నాడు. ఆ శ్రమల మార్గం గుండా వెళ్తేనే మీకు నిత్య జీవం అని చెప్తాను. పిలుపులు రాసినటువంటి మొదటి పత్రిక, పిలుపులు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 1 చివరి వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఇటు శ్రమను అనుభవించుట మనకు అనుగ్రహించబడిందంటండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాం, మంచిదే. విశ్వాసం ఉంచి శ్రమలు రావు అనుకోక, అసలు విశ్వసించితేనే శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఆయన పక్షమున ఆయన్ని విశ్వసించినందుకు నీకు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటి? ఆయన ఏమండి, క్రీస్తును విశ్వసించినందుకు ఆయన నీకు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటి? వరాల జల్లు కురుస్తుందా? వరాల వర్షంలో నువ్వు తడిసి ముద్దయిపోతావా? ఏమనుగ్రహిస్తాడంటే ఆయన నమ్ముకున్నందుకు శ్రమలను అనుగ్రహిస్తాడు. అంటే పిల్లలకి చదవడం అనేది ఎంత శ్రమ అండి? ఎంత శ్రమ! స్కూల్ లేకపోతే ఎంత బాగుంటుంది అనుకుంటారో ఆ పసి హృదయాలు. అనుకుంటారా అనుకోరా? వారికి కావలసినవన్నీ మనం సమకూరుస్తున్నావా లేదా? వారికి బట్టలను సమకూరుస్తున్నాం, వారికి ఆహారాన్ని సమకూరుస్తున్నాం, వారికి కావలసినటువంటి వసతులన్నీ కూడా సమకూర్చి శ్రమ పెడుతున్నాం. ఏం చేస్తున్నాం? వసతులన్నీ కూడా సమకూర్చి శ్రమ ఎందుకు? ఎందుకండి? శ్రమ పెట్టకుండా అలా వదిలేచ్చు కదా. ఎందుకు శ్రమ పెడుతున్నా? వాడి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి. అంటే మన కడుపున పుట్టినందుకు వాడికి ఏ వరం ఇస్తున్నాం? శ్రమలు అనే వరం ఇస్తున్నాం లేదా? ఏంటి ఆ శ్రమ? వాడికి చదువు అనేదే శ్రమ. మనం మాత్రం ఇస్తున్నామా? ఉపాధ్యాయులు ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. అంటే శ్రమ అనే వరం ఫ్యూచర్లో ఎలా మారబోతుంది? ఒక ఉన్నత స్థాయిని చేరుకునే విధంగా మంచి వరంగా మారబోతుందా లేదా? మరి తల్లిదండ్రులు అయినటువంటి మనమే పిల్లల విషయంలో వాడు శ్రమ పడాలి. పక్షులు ఏం చేస్తాయండి? గూటిలో ఉన్న పిల్లల్ని ఏం చేస్తాయి? ఆకాశంలోకి అలాగే తీసుకెళ్ళి వదిలేస్తాయి. ఎందుకు? మనం అలా వదిలేస్తున్నావా? పైకి తీసుకెళ్ళి వదిలేస్తున్నాం పిల్లల్ని. ఎందుకో? మన నడక నేల మీద, వాటి నడక ఆకాశంలో. మనకు చూడడానికి ఎంత గొగురు పొడుస్తుందండి, ఒళ్ళు గొగురు పొడుస్తుందా లేదా? అలా వదిలేసింది ఏంటి? దానికి అసలు ఒక హృదయం లేదనుకుంటాం, కానీ దానికి ఎంత ప్రేమ ఉంటుంది. మరి ఆ శిక్ష ఎందుకు ఇస్తుంది? శిక్ష ద్వారా ఏమొస్తుంది? శిక్షణ వస్తుంది. శిక్ష ద్వారా శిక్షణ. అలా వదిలేస్తా అదేం చేస్తుంది? తనంతట తాను ఎగరడం నేర్చుకుంటాడు. అంటే దానికి శ్రమ వచ్చినా సరే ఏమైంది? సఫలీకృతం అయింది. తర్వాత తనంతట తానే ఎగురుతుంది. మరి క్రీస్తు పక్షాన విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆయన పక్షమున శ్రమలు అనుభవించుట మీకు అనుగ్రహించబడింది. అంటే ఆయన నమ్ముకున్న వెంటనే మనం ఏమనుకుంటామంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటాం. కానీ వాస్తవం బైబిల్లో ఎదిగితే శ్రమలు అనుగ్రహిస్తాడు. ఏం చేస్తాడండి? అనుగ్రహించి ఒక మంచి సూక్తి చెప్తున్నాడు అన్నమాట. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు తథ్యం అంటున్నాడు. విజయం నీకు తథ్యం అంటున్నాడు. దీంట్లో ఏమైనా తప్పు ఉందండి?
నువ్వు సువార్త విషయంలో, దేవుని పని విషయంలో నిందలు పడిన, కష్టం అనుభవించిన, వాడబద్దలైపోయాయంటండి వాళ్ళ ప్రయాణాలు చేస్తున్నప్పుడు. ఎప్పుడు విరుచుకు పడతాదో తెలియదు తుఫాను, ఎప్పుడు విరుచుకు పడతాదో తెలియదు తుఫాను. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు? సువార్తను దేశమంతటా, ప్రపంచ దేశాలంతటా కూడా ఏం చేశారు? ప్రచురించారా లేదా? వస్త్రహీనత కలిగి కూడా ఉన్నారు. దొంగల చేత పౌలు అంటాడు, మృగముల వంటి మనుషులతో నేను, ఎటువంటి మనుషులు అంటే మృగముల వంటి మనుషులు. వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో క్రీస్తు ద్వారా నాకు శ్రమలు అనుగ్రహించబడ్డాయి, ఆ శ్రమలనే నేను ఆయుధంగా చేసుకొని పరలోకం అనేటువంటి పౌరస్థితిని నేను సంపాదించుకోవాలని తీర్మానం చేసుకున్నారండి. ఏం చేసుకున్నారు? తీర్మానం చేసుకున్నారు. పౌలు అంటాడు ఒక చక్కని మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి అనే మాట వినగానే క్రీస్తు ప్రవర్తన విధంగానే పౌలు ప్రవర్తించాడేమో, క్రీస్తు ప్రవర్తించిన విధంగానే పౌలు కూడా ప్రవర్తించాడేమో, అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునిడి అని అంటున్నాడు అనుకుంటాం. నిజమేది. కానీ దానితో పాటు ఏముందంటే, ఆయన పడినటువంటి శ్రమలు కూడా ఈయన కూడా పడ్డాడా లేదా? లేకపోతే పడకపోతే ఆ మాట చెప్పగలమండి? మనం చెప్పగలమా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి నేను చెప్పానుకో, నా తప్పులన్నీ కూడా మీరు ఏం చేస్తారా? చెప్తారా లేదా? మీలో ఒకరు లేచి అన్నారనుకో, మీ తప్పులన్నీ చెప్తారా లేదా? మరి పౌలు చెప్పినప్పుడు ఒక్కడో కూడా మాట్లాడలేదు. ఆయన పోలి నడుచుకున్నాడు. ఇంకేమంటాడంటే, క్రీస్తు పడినటువంటి శ్రమల్లో ఏదైనా కొదవైతే అది నా శరీరం ముందు నేను అనుభవించడానికి సిద్ధం అంటాడు. ఏమంటాడండి? క్రీస్తు పడినటువంటి శ్రమల్లో ఏదైనా కొదువై ఉంటే అది నా శరీరంలో నేను అనుభవించడానికి సిద్ధముగా ఉన్నాను అన్నాడు. అంటే క్రీస్తు పడినటువంటి శ్రమల్లో ఏదైనా కొదువు ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా కొదువ? ఏ కొదువ లేదండి, కానీ బాధ్యత అనేది ఉంది. ఏంటి ఆ బాధ్యత? ఇదిగో పౌలు అంటున్న మాట, ఇదిగో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అంటే క్రీస్తు పడినటువంటి శ్రమల్లో ఏ కొదువ లేదు, కానీ ఆ బాధ్యత నా మీద ఉందని చెప్తున్నాడు. నేను బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. ఆ బాధ్యతను కొనసాగించి తరువాతి తరం వారికి నేను అందించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను అన్ని సంఘాలని ఏం చేశాడు? స్థాపించడా లేదా? లేదండి, స్థాపించాడు. జయించిన వానికి నేను జీవ కిరీటాన్ని సిద్ధపరిచి ఉన్నాను అని దేవుడు చెప్పాడా లేదా? ఏం జయించాలి? ఈ లోకంలో క్రీస్తు నిమిత్తం వచ్చేటువంటి శ్రమల్ని మనం జయించాలండి, జయించాలి. అప్పుడే మనకి పరలోకం, అప్పుడే మనకి జీవ కిరీటం. మంచి పోరాటం పోరాడి తిని అన్నాడా లేదా పౌలు? నా పరుగు కరముట్టించింది, నా కొరకు కిరీటం, జీవ కిరీటం సిద్ధపరచబడి ఉంది అన్నాడు. కన్ఫర్మా కాదా? ఎలా చెప్తున్నారు కన్ఫర్మ్ అని? పౌలుకి జీవ కిరీటం కన్ఫర్మ్ అని ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నారండి? ఆయన ప్రవర్తించినటువంటి విధానం బట్టి, ఆయన పడినటువంటి శ్రమల బట్టి. మరి ఆయనకి ఎలా తెలిసిపోయింది? మనం అంటే చెప్పగలం కన్ఫర్మ్ అని, బెర్త్ కన్ఫర్మ్ అని. మరి ఆయనకి ఎలా తెలిసిపోయింది నాకు జీవ కిరీటం సిద్ధపరచబడి ఉందని? ఏదో డంబం కోసం చెప్పి ఉండొచ్చు కదా మాట, డాబు కోసం చెప్పి ఉండొచ్చు కదా ఆ మాట. మరి ఆయనకి ఎలా తెలిసిందంటే
ఏమంటే కష్టపడి పరీక్ష రాసిన వాడికి ఎన్ని మార్కులు వస్తాడికి తెలీదా? తెలుసా లేదా? తెలుసు. మరి పరీక్ష కాదా? పౌలు ముందు ఉన్నదంతా కూడా ఏంటి? పరీక్ష. మరి రాసాడు పరీక్ష, అంతం వరకు నా విశ్వాసమును కాపాడుకుంటాను అని చెప్పేశాడు. నా పరుగును కడముట్టించి తిని అంతం వరకు విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు ప్రైజ్ రెడీగా ఉంది. ఫస్ట్ ప్రైజ్ నాకే క్లాసులో. ఎక్కడ? పరలోకం అనే క్లాసులో నాకు ప్రైజ్ కన్ఫామ్ అని చెప్తున్నాడు అన్నమాట. చెప్పాడా లేదా? యోబు ఎన్ని కష్టాలండి, ఎన్ని కష్టాలండి. శ్రమనే ఆయుధంగా ధరించాడు. ఎవరో? యోబు. దూషించాడా? దూషించాడా? అబ్రహాం ఎన్ని కష్టాలు పడ్డాడు దేశం కాని దేశంలో. యోసేపు ఎన్ని కష్టాలు పడ్డాడు. వీరందరూ కూడా శ్రమనే ఆయుధంగా ధరించిన వారండి. అందుకే విజయం వారికి ఏమైంది? తథ్యం అయ్యింది. కన్ఫర్మ్ అయిపోయిందా లేదా? మీకు హెబ్రీ పత్రిక ఇందాక చిన్నారు చెప్పినట్టు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక ఇవ్వబడింది. ఆ పట్టికలో ఉన్న వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? శ్రమలు అనుభవించేటువంటి మనసును ఆయుధంగా ధరించుకున్న వారు. అంటే క్రైస్తవుడికి కూడా ఆయుధం కావాలా వద్దా? ఏంటి ఆయుధం? కత్త, కర్ర, ఈట, తుపాక. ఏంటి ఆ ఆయుధం? శ్రమలు అనుభవించగలిగేటువంటి మనస్సునే ఆయుధంగా ధరించుకోవాలి. ప్రతి క్రైస్తవుడికి అవసరమా కాదా? అవసరమా కాదా? అవసరం. మీరు అసలుకి ఆయుధాలే వద్దు, మీ చెంతకు సమస్యనే రానివ్వం, శ్రమనే రానివ్వం. మాది హామీ. ఎప్పటి వరకు గ్యారంటీ? ఎప్పటి వరకు గ్యారంటీ? మీరు మా సంఘాన్ని విడిచిపెట్టినంత వరకు కూడా ఎవరెత్తున్నారు ఈ గ్యారంటీ కార్డు? బోధకులు ఇస్తున్నారు. ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారా లేదా? మరి ప్రపంచానికి బోధకుడు ఏం చెప్పాడు? ఇదిగో మీరు శ్రమల గుండా వెళ్తేనే పరలోకం. ఆ బోధకుడు బోధనను అనుసరించిన వారి జీవితాలు కూడా ఎలా ఉన్నాయి? శ్రమల గుండా వెళ్ళి పరలోకాన్ని స్వతంత్రించుకున్నారు. మరి వారి మాటలు వింటున్న మనం ఎలాగ ఉండాలి? ఇదిగో సువార్త విషయంలో, దేవుడు పని విషయంలో మనం ఖచ్చితంగా శ్రమలను అనుభవించేటువంటి మనసును ఆయుధంగా ధరించాలి. అప్పుడు మాత్రమే పరలోకం అండి. పరలోకం అంటే ఏదో ఒక బోధకుడు ఇచ్చేసేది కాదు. ప్రపంచ బోధకుడు ఏంటంటే క్రీస్తు ఇవ్వగలిగేది. నేనే మార్గము. ఎక్కడికి? నా జీవితం అనే మార్గంలో ఎన్ని శ్రమలు అనుభవించానో అటువంటి శ్రమలు మీకే వస్తాయి. ఆ శ్రమల గుండా మీరు వెళ్తేనే పరలోకం చేరుకుంటారు. మరి ఇప్పుడు లోక సామెతని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. లోక సామెతని, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస. ఈ మాట చూసుకొని ఎంతోమంది ఈ లోకపరంగా అభివృద్ధి చెందారండి. అభివృద్ధి చెందారా లేదా? మరి మన దేవుడు ఎప్పుడు చెప్పాడు ఈ మాట? మనస్సే ఆయుధం అంటాడండి. మనస్సే ఏంటి? మనస్సే ఆయుధం. అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. మనస్సే ఆయుధం అయితే ఇంకెంత గొప్పగా ఉంటుందండి. ఏదన్నా ఆయుధాన్ని ప్రయోగించాలంటే ఆ ఊహ మొదట ఎక్కడ పుట్టాలి? మనసులో పుట్టాలి. అటువంటి మనస్సే ఆయుధం అయితే ఇంకెంత గొప్పగా ఉంటుంది. అటువంటి గొప్ప మాట చెప్పినటువంటి మహనీయుడండి యేసుప్రభువు. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి మనం సువార్త విషయంలోనూ మరియు దేవుని పని విషయంలోనూ పరిచర్య విషయంలోని మనకి ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుడే మనకి అండ అని ముందుకు సాగిపోయేటువంటి మనసును ఆయుధంగా కలిగి ఉండాలి. వాక్యం అనే కట్టిగానే ధరించుకోమన్నారు యేసుప్రభువు. అదేంటి? అదే ఆయుధమే కదా. ఖడ్గం కూడా ఆయుధమే. ఆయుధం మాత్రమే తెలుసు మనకి ఇప్పటి వరకు. ఈరోజు దేవుడు మనకి నేర్పించినటువంటి కొత్త విషయం ఏంటి?
శ్రమలు అనుభవించేటువంటి మనసు నీకుంటే అది కూడా నీకు ఆయుధమే అని చెప్తున్నాను. ఇటువంటి ఆయుధం మీరు అందరూ కలిగి ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మీకు